మాటను మనం ఎప్పుడు తృణీకరించవద్దు, తిరస్కరించవద్దు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండగా ఆ అవిశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. మనము జాగ్రత్త పడాలి, తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది, మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము మరియు 11వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10-11. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్టు చెప్పుచున్నారు. ఈ 11వ వచనాన్ని చూస్తే మనము ప్రయాసపడుతున్నామని మనం అనుకోవద్దు. దేవుని కృపనే, దేవుని కృపావరమే. దేవుడు మనకు దయదలిస్తే తప్ప ప్రయాసం పడలేము అనేటటువంటిది మరి పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 2:16. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలననే నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు నేను కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణములగును. తప్పకుండా ఎవరు నిన్ను గుర్తించినప్పటికీ, ఎవరు నిన్ను లెక్క చేయనప్పటికీ, ఎవరు నిన్ను ఏలన చేసినప్పటికీ, అవమానపరిచినప్పటికీ, నిన్ను తిరస్కరించినప్పటికీ, నన్ను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మర్చిపోడు, జ్ఞాపకం ఉంచుకుంటాడు. మన ప్రయాసం వ్యర్థం కాదు, మన పని వ్యర్థం కాదు అనేటటువంటిది దేవుని వాక్యం తెలియపరుస్తుంది నా ప్రియ సహోదరులారా. కాబట్టి పౌలు గారు చెప్తున్నటువంటి మాటల్ని పదే మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో గొప్ప మాదిరికరమైనటువంటి ఆలోచన కలిగి మనం ముందుకు కొనసాగాలి. సామెతలు 16వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. సామెతలు 16:26. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టును. చూడండి ప్రియమైనటువంటి వారులారా, కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టును. లోకానుసారంగా జీవిస్తున్నటువంటి మనము మన కడుపు కొరకే కష్టపడుతున్నామని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ తెలియపరుస్తూ, పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో మనము పని చేయకుండా నిష్ప్రయోజకులుగా ఉండడం వల్ల ప్రయోజనం ఏమి లేదనేటటువంటిది దేవుని వాక్యం మనకు తేటగా తెలియపరుస్తూ ఉన్నది. అలాగనే సంఖ్యాకాండం 5వ అధ్యాయము 12వ వచనంలో కూడా రాయబడిన మాట. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కొలస్సీ 4:12.
తులసి 4:12. 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఎపఫ్రా మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా కొలసీలో ఉన్నటువంటి విషయాన్ని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎల్లవేళలా కూడా ఎల్లప్పుడూ మీ కొరకు తమ ప్రార్థనలో పోరాడుచున్నాడని అంటే ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడని చెప్పి, మరి అది కూడా పని అనేటటువంటిది. దేవుని దగ్గర మనం ప్రార్థించడం కూడా పని అయి ఉంటున్నది, పాటలు పాడడం కూడా పని అయి ఉంటున్నది, దేవుని సన్నిధిలో పని చేయడం పని అయి ఉంటున్నది. కాబట్టి ఆ పనిని నిష్ప్రయోజనం దేవుడు చెయ్యడు అని నిశ్చయతగా మనము దేవుని పనిని చేసినటువంటి ప్రతి పని ఆశీర్వాదంగా ముందుకు కొనసాగుతుంది. మన కుటుంబాలకు అది దీవెనకరంగా, మాదిరికరంగా ఉంటుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు వ్యర్థం కాదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. లూకా సువార్త 10వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 10వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యం మీ దగ్గర వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణము గతి ఆ దినము ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. మనము చేయాల్సినటువంటి పనిని తప్పక చెయ్యాలి. దేవుని వాక్యం అదే మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి వారు ఇచ్చినటువంటిది, బస చేసినటువంటి గృహంలో వారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని మనం స్వీకరించాలని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. తిమోతి పత్రికలో కూడా చూద్దాం. 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 11-12. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును కొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బతుకురాండ్రుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరుల జోలికి వారు నగుటకును నేర్చుకుందురు. దేని కొరకు నేర్చుకుంటారంట? మరి 13 చూసినప్పుడు మరి వారు ఇంటింట తిరుగులాడుచు అంటే వాళ్ళ పని ఏందనంటే వాళ్ళ సుఖం పోకండి, మరి వాళ్ళ విషయాన్ని వారు క్రీస్తునకు విరోధముగా ఉంటున్నారు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చూస్తుంది. మరి మత్తయి సువార్త 9:37లో ఒక మాటను మనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 9:37, 9వ అధ్యాయము 37వ వచనం. 9వ అధ్యాయం 37వ వచనం.
కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కోత కోయడం చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. కాబట్టి ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, పనివారు కోత చాలా విస్తారంగా ఉన్నది, పనివారు కొదవగా ఉన్నారని చెప్పి ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ఒక మాటను చూసుకొని వాక్య భాగాన్ని మనము ముగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినను నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనూ మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. అపోల ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే. ప్రతి వాడును తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును గృహమునై ఉన్నారు. మనమందరం కూడా దేవుని పని అయి ఉన్నాము. దేవుని పనిలో మనం ఉన్నాము. మన పని మనం కడుపు కొరకు చేసుకుంటాము. అలాగున్నే దేవుని ఆత్మానుసారమైనటువంటిది ప్రార్థన చేశాడు, పోరాటం చేశాడు దేవునితో. అంటే ప్రార్థనలో అనుదినం ఉంటున్నాడు. అందరి విషయాలు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి మనమైతే ఇంట్లోనే ఉంటాం. ఎవరిని జ్ఞాపకం ఉంచుకో. ఎవరో ఎన్నోసార్లు కూడికలకు ఏర్పాటుకు పిలిచి ఉండింటారు, వారిని జ్ఞాపకం ఉంచుకో. అవసరతలో అక్కరలో పిలిచి ఉంటారు, వారిని ఆ సమయంలో ప్రార్థన చేస్తాం వస్తాం, మళ్ళీ జ్ఞాపకం చేసుకో. కానీ నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎపప్రా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి మనం ఐశ్వర్యం కొరకు కాకుండా దేవుని మహాకృప కొరకు, దేవుడు గొప్పవాడనేటటువంటి విషయాన్ని, దేవుడు మనకు సహాయంగా ఉన్నవాడని చెప్పి జ్ఞాపకం ఉంచుకోవాలి. అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు, ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు. కాబట్టి మనకు తోడై ఉన్న దేవుడు. కాబట్టి దేవుని దగ్గర జాగ్రత్త కలిగి ఉండాలి. మన చేతికి వచ్చినటువంటి కష్టాన్ని పనిచేస్తూ భోజనం చేయాలి. అలాగునే ఆత్మానుసారమైనటువంటి పనిని మనము చేసేవారిగా ఉండాలి. చిన్ని ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిపూర్ణమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు నాయన కొద్దిసేపు మీ వాక్యాన్ని, నాయన దేవుని వాక్యాన్ని ప్రతిష్ఠించడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి మీకు కోట్ల కొలది వందనములు చెల్లించుకుంటున్నాం. దీని ద్వారా మేము నేర్చుకున్నది పని భారం కలిగినటువంటి వారిగా, పరలోక సంబంధమైనటువంటి పనివారిగా మేము ఉండడానికి. కోత విస్తారంగా ఉంది, కోసేవారు కొదువగా ఉన్నారని చెప్పి
దేవుని వాక్యం మాకు తెలియపరుస్తూ ఉంది. మా ప్రయాసం వ్యర్థం కాదు, తగిన కాలమందు పంట కోస్తామని చెప్పి మీరు తెలియచేసి ఉంటున్నారు. పనివారు జీతమునకు పాత్రులై ఉన్నారని సెలవిచ్చి ఉంటున్నాయి. అనేక విషయాలనైనా దేవుని వాక్యాన్ని మాకు నేటి దినాన మాట్లాడి ఉన్నారు. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే సోమరి గురించి పాట పాడడానికి మీ వాక్యాలు మాకు అందించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే వాక్యాన్ని వీక్షిస్తున్నారు, ఎంతమంది అయితే పాటను వీక్షిస్తున్నారు, నైనా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆ పాట ద్వారా నైనా, అలాగునే వాక్యం ద్వారా నైనా ఎంతమందితో మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఎంతమంది హృదయాలను మీరు తెరుచుతున్నారో, ఎంతమంది హృదయాలను మీరు సరిచేయాలనుకుంటున్నారో, నైనా మీ చిత్తము మంచి నెలల పడి ఫలించే భాగ్యాన్ని మీరు దయచేయమని, మీ అందుపడ్డ ప్రయాసం మాకు వ్యర్థం కాదని నిశ్చయంగా నమ్ముతూ నైనా వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రతిమాలు అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామమున మీకందరికీ వందనము.